ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు లైవ్ లోకి. యాక్చువల్లీ నేను ట్వీట్ చేశాను, కొండగట్టు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి. దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను పోయినసారి 2009 ఎలక్షన్స్లో నాకు అక్కడ షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వైర్ తలకి తగిలి నాకు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అప్పుడే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి నాకు ఆయన వల్ల ప్రమాదం తప్పింది. ఆ రోజు నుంచి నాకు బలంగా నమ్ముతాను. అందుకని నేను ఆ రోజు ఏమనుకున్నానంటే మళ్ళీ ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కొండగట్టు నుంచి ప్రారంభిస్తాను అనుకున్నాను. అక్కడి నుంచే రేపు పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే నేను అసలు ఎలా చేద్దామంటే ముందు అంటే నేను ప్రతి 4 రోజులకి 3 రోజులకి ఎలా చేస్తాను, ఏ ఊరు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని అది నేను 3 రోజులు మొదటి 3 రోజులు నేను అక్కడి నుంచి ప్రాక్టీస్తాను. అంటే ముందస్తుగా నా ఉద్దేశం ఏంటంటే మనకి తెలంగాణలోని 3-4 జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్ తర్వాత తదుపరి ఏం చేస్తాననేది అక్కడ నేను కొండగట్టులో కొండగట్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందా సార్? మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత బ్రేక్ అంటే ఏం లేదు. బ్రేక్ అంటే తీసుకొచ్చి మధ్యలో ఒక ట్రాన్సిట్ ఒక 1 or 2 days ఉంటుంది. అంతకు మించి రేపు మన అంటే మాకు అంటే అక్కడ దర్శనాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 4 గంటల జర్నీ ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం ఎర్లీగానే ఉండొచ్చు. నా ఉద్దేశం 9 లోపే ఉంటుంది. ఏ అంశాలు ప్రస్తావన ఏది అంటే తెలంగాణ జిల్లాలో స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మొన్న చలో స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను, ముందు అధ్యయనం పరిశీలన అని చెప్పాను. ముందు దాంట్లో భాగంగా ముందుగా నాకు తెలంగాణ వరకు నేను ముఖ్యంగా నేను ఫోకస్ చేసిన ఏంటంటే కార్యకర్తలను కలవాలి. అది కలిసినాక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి దాన్ని నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయా? ఓన్లీ పార్టీ గ్యాదరింగ్ సార్? పబ్లిక్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి? పబ్లిక్ మీటింగ్స్ ఇప్పుడు పెట్టండి, ఓన్లీ పార్టీ గ్యాదరింగ్స్. రాజకీయ యాత్ర అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే బస్సా లేకపోతే నేను ఎట్లా చేస్తున్నానంటే నాకు ఆ పరిస్థితులు బట్టి చేస్తాను. ఒకసారి మీరు లాస్ట్ టైం నేను 2009 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను చేసేటప్పుడు కోల్ మైన్స్ గురించి వెళ్ళాలని నేను నడుచుకుని వెళ్ళాను. ఒక 15 కిలోమీటర్లు అంతా వెళ్ళాను. అంటే అవసరాన్ని బట్టి ఒకసారి అవసరమైతే నడుస్తాను, లేదంటే ఒకసారి రోడ్ షో చేస్తాను, ఒకసారి నాకు తెలియదు. అది నేను దాంట్లో నా ప్లానింగ్ కూర్చోబెట్టి ఇదే అని చెప్పి నేను ఫిక్స్డ్గా లేను. పాసిబిలిటీస్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఎవరికి బాగుంటుంది, జనాలతో తక్కువ మమ్మేకి పాదయాత్ర అండి. సార్ తెలంగాణలో మీకు కొద్ది రోజులు కొంచెం మనవాళ్ళు చెప్పేస్తారు, మహేందర్ అని చెప్పారు. సార్ ఇది పార్టీ ఐడియాలజీ షేర్ చేసుకోవడమా లేదంటే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమా? అంటే ఒకటి అంటే ప్రస్తుతానికి నాకేంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ ఐడియాలజీని కన్సిస్టెంట్గా కార్యకర్తలకు మొదటి విడతగా తీసుకెళ్ళటం, దాంతోపాటు అక్కడ సమస్యల మీద అవగాహన పరిశీలన. థ్యాంక్ యూ.